ఇది హెచ్ఆర్ అవని. సో ఇది 100 feet రోడ్ లోనే ఉంది, ముంబై హైవేకి దగ్గరగా ఉంది. హెచ్ఆర్ అవని మొత్తం డెవలపింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇక్కడైతే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా సో ఇదైతే ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే సార్, మన వెంచర్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మన ప్రస్తుతం హెచ్పిఆర్ అవని మన ప్రాజెక్ట్లో ఉన్నాం. ఓకే, ఇది యాక్చువల్గా మనకి కంది లొకేషన్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఇది ముంబై హైవేకి జస్ట్ 3 kilometers లో మన వెంచర్ ఉంది. ఇది వచ్చే దారిలో కూడా మీరు చూసుకుంటే మీకు అక్షయ పాత్ర అనేసి గవర్నమెంట్ అది హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించిన ఒక అంటే ఈ లొకేషన్కి సంబంధించి చెప్తున్నాను నేను ప్రస్తుతం. హరే రామ హరే కృష్ణ వాళ్ళది అక్షయ పాత్ర ఫౌండేషన్, దాని తర్వాత ఆర్టీఏ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ వస్తుంది, దాని తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది అనమాట. అవి కాకుండా ఇంకా గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇక్కడ రావడం జరిగింది అనమాట. అంటే ఈ రోడ్డు బాగా డెవలప్ అవుతూ వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వేరే కొన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియా ఫర్దర్గా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో బాగా డెవలప్ కాబోతుంది. అందుకని మనం ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని హెచ్పిఆర్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి మనకి మొత్తం ఇది 29 ఎకరాల ప్రాజెక్ట్. ఇది ఈ 29 ఎకరాల్లో కూడా మనం ఒక 17 ఎకరాల వరకు ప్లాటింగ్ కింద చేసి మిగతా 12 ఎకరాలు ఓపెన్ విల్లాస్ కింద చేద్దాం అనేది మన ప్లాన్. ఆ విధంగానే దీన్ని డెవలప్ చేస్తాం. అయితే ఈ ప్రాజెక్ట్ మనకి 2022 డిసెంబర్లో మనకి దీనికి అప్రూవల్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి మనం మొత్తం వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీరు A to Z ఏ డెవలప్మెంట్స్ మనకి పెండింగ్ లేకుండా మొత్తం డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేసి చూద్దాం. అంటే ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్నారంటే ఇక్కడ మనం అంటే ఇది చేయలేదే అది చేయలేదే అనేది ఏమి ఉండదు. ప్రతి డెవలప్మెంట్స్ అంటే లైక్ సీసీ రోడ్స్ మనం కంప్లీట్ చేసాము. ఆర్చ్ బుక్ కనిపిస్తుంది, అది కంప్లీట్ అయిపోయింది. అలాగే గేట్ ఇచ్చేసాము మనము. నెక్స్ట్ రోడ్స్ కూడా 40 feet రోడ్, మెయిన్ రోడ్ వచ్చి మనకి 40 feet రోడ్ ఇచ్చాము. ఇంటర్నల్ గా 30 feet రోడ్స్ వచ్చినాయి. అలాగే పార్క్స్ చూసుకుంటే పార్క్స్ ఇప్పుడు ప్లాంటేషన్ అయితే ఇచ్చేసాము. ఇంకా ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లబ్ హౌస్ లాంటివి కూడా మనం ఇంకా డెవలప్ చేస్తున్నాము. అలాగే గజీబో అనేసి మన సిట్ అవుట్స్ ఇస్తున్నాము. కొన్ని పార్క్స్ లో వచ్చేసరికి మనము ఇది యాంపీ థియేటర్ అనేది, అలాగే వాకింగ్ ట్రాక్, అలాగే సైక్లింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నాం అనమాట. ఓపెన్ జిమ్ కూడా వస్తుంది. ప్లస్ క్లబ్ హౌస్ వచ్చిన తర్వాత క్లబ్ హౌస్ లో మనం అది 3 floor బిల్డింగ్ ఉంటుంది. ఆ 3 floor బిల్డింగ్ లో మనకి ఏంటి మన యోగా సెంటర్ లాగా ఇస్తున్నాము. అది కాకుండా క్లినిక్స్ ఏదైనా పెట్టుకోవడానికి, అంటే ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇది
ఇమీడియట్గా హాస్పిటల్ ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా మన క్లినిక్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ఫెసిలిటీ అయితే ఇస్తున్నాం అనమాట. అవి కాకుండా రెస్టారెంట్ ఉంటుంది దానిలోనే. నెక్స్ట్ మీకు ఇంకా చెప్పాలంటే ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్స్, చెస్, టీటీ, టేబుల్ టెన్నిస్ అంటారు కదా, ఇవన్నీ కూడా మనకి ఆ క్లబ్ హౌస్లో వస్తాయి. అవి కాకుండా అవుట్ సైడ్ వచ్చి మనకి ఇంకా వేరే డెవలప్మెంట్స్ లైక్ అంటే గేమ్స్. ఇప్పుడు క్రికెట్, ప్రతి ఒక్కరు క్రికెట్ బాగా ఫేవర్. ఈ క్రికెట్ ఆడుకునే వాళ్ళ కోసం నెట్ ప్రాక్టీస్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అంటారు కూడా, అట్లాంటి ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. అలాగే బాస్కెట్ బాల్ సగం వరకు ఉంటుంది, అది హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ అంటారు, అది కూడా మనం దీనిలో ఇక్కడ పార్క్స్ లో మనం డెవలప్ చేసి ఇస్తున్నాం అన్నమాట. ఇవి కాకుండా ఇంకా సిట్ అవుట్స్ కానివ్వండి, చిన్న చిన్న పార్క్స్ కానివ్వండి, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేసి ఇవన్నీ చాలా డెవలప్మెంట్ అనేది రాబోతుంది. అవన్నీ కూడా ఏంటంటే హెచ్ఎండిఏ నామ్స్తో మనకి సంబంధం లేకుండా మనం చేస్తున్న ఎక్స్ట్రా డెవలప్మెంట్స్ అనమాట. నామ్స్ ప్రకారం అయితే ఆల్రెడీ మనం డెవలప్ చేసేసాం, అవి కాకుండా ఎక్స్ట్రాగా ఇస్తున్న డెవలప్మెంట్స్ అనమాట. ప్లస్ ఈ వెంచర్లో తీసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఒక వీకెండ్ వచ్చి స్పెండ్ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే మామూలుగా జనరల్గా ఏంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు వీకెండ్ ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్దాం అన్నట్టు చాలా మంది చూస్తూ ఉంటారు. అట్లా మన వెంచర్కే రావచ్చు, అంటే ఇక్కడ ప్రాపర్టీ కొన్న వాళ్ళు వెంచర్కే వస్తే ఇక్కడ ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ప్లస్ మన క్లబ్ హౌస్లో మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక 3 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాం. సో వాళ్ళు వచ్చి వీకెండ్ ఇక్కడే స్పెండ్ చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుంది అన్నమాట క్లబ్ హౌస్లో. ఈ బ్యాంకెట్ హాల్ ఉండడం వల్ల ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదా చిన్న ఫంక్షన్స్, ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ ఏదైనా కూడా మనం ఈ క్లబ్ హౌస్లో మనం చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులోనే ఉంటాయి. అట్లా మనకి ఒక వీకెండ్ లో ఎక్కడికో పోయి మనము స్పెండ్ చేసే బదులు మన వెంచర్లోనే ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. అట్లాంటి మనకి ఈ వెంచర్లో ఫెసిలిటీస్ ఇస్తున్నాం. సో ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్. ఇక అప్రూవల్స్ పరంగా చూసుకుంటే హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్, అలాగే మనకి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడా. ఓన్లీ ఇంకా మనకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఫైనల్ అప్రూవల్ అనేది రావాలి. ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది మనకి. ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మన ఫైనల్ అప్రూవల్ అనేది మనం ఎనీ డే మనకి నెక్స్ట్ మంత్ లోపల వచ్చేయచ్చు మనకి. సో ఇమ్మీడియట్గా ఎవరు ప్రాపర్టీ కొన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ఇది లేదు అది లేదు అనడానికి లేకుండా, అంటే చేస్తాము పెడదాం అనేది కాకుండా వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అది దానిలో కూడా ప్రతిదీ మన క్వాలిటీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ మనం కాంప్రమైజ్ కాలేదన్నమాట డెవలప్మెంట్ చేసే విషయంలో. కాబట్టి అంటే అదర్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకున్నా కూడా మన వెంచర్లో వేలెత్తి చూపించడానికి వాళ్ళకి ఏం కనిపించదు, అంత డెవలప్మెంట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ వైజ్ కంపేర్ చేసుకుంటారు చాలామంది, వేరే వెంచర్స్తో కూడా కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇస్తున్న డెవలప్మెంట్కి మనం ఇస్తున్న ప్రైస్కి చాలా రీజనబుల్ ప్రైస్లో మనం దీన్ని బ్యాంక్ లోన్ వస్తుందా సార్? దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. హెచ్డిఎఫ్సి అండ్ మన యాక్సిస్ బ్యాంక్ నుంచి అప్రూవల్స్ ఉన్నాయి. దీనిలో మనకి 12,000 రూపాయలు డాక్యుమెంట్ వాల్యూ మీద వాళ్ళకి 80% వరకు లోన్ తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ వరకు మనకి బ్యాంక్ లోన్ అనేది కూడా వస్తుంది. సో బ్యాంక్ లోన్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఓన్ అమౌంట్స్ అయినా పెట్టుకొని అయినా తీసుకోవచ్చు. ఇది ఇమ్మీడియట్ గా తీసుకున్న ఒక నెల రోజుల్లోపే మనకి రిజిస్ట్రేషన్స్ కూడా చేసేస్తాం. రెడీ టు మూవ్ ఉంది ప్రాజెక్ట్, ముందు కనిపిస్తుంది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.